హే గాయ్స్! నేనండి మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి డే 3 ఇన్ మనాలి అండ్ డే 4 ఇన్ ద ఎంటైర్ ట్రిప్. అండ్ డే 3లో వచ్చేసి మాకు ఆర్ట్ గ్యాలరీ, నగర్ క్యాసిల్, ఫిష్ ఫార్మ్, కుల్లు వ్యాలీ, షాల్ ఇండస్ట్రీ అండ్ వైష్ణోదేవి టెంపుల్ అలాంగ్ విత్ రివర్ రాఫ్టింగ్ పాయింట్కి వచ్చేసి అది మా షెడ్యూల్. సో ఫస్ట్ అయితే రాఫ్టింగ్ పాయింట్కి వెళ్తున్నాము అండ్ నేనైతే రివర్ రాఫ్టింగ్ చేశాను. అండ్ యాక్చువల్లీ రివర్ రాఫ్టింగ్ వీడియో అయితే నాకు ఎడిట్ చేయడానికి అవ్వలేదు. సో మాకు రివర్ రాఫ్టింగ్‌కి పర్ పర్సన్‌కి 1000 రూపీస్ అయితే అయ్యింది. అండ్ వీడియోస్ వాటికి 2000 అయితే అడిగారు. అండ్ ఎడిటింగ్ చేయడానికి కూడా కొంచెం కష్టమైంది. ఎందుకంటే చాలా క్లమ్జీగా ఉంది. అండ్ సో అందుకే ఇంకా నేను ఎడిట్ అయితే చేయలేదు. రివర్ రాఫ్టింగ్ అయ్యి మేము భోంచేసే టైమే ఇప్పుడు ఇది 3 ఆ టైం అయిందనమాట. అండ్ నా డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది మనాలిలో కొన్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. చాలా బాగుంది క్వాలిటీ అండ్ డ్రెస్ కూడా. అండ్ డ్రెస్ ఎందుకు తీసుకోవాల్సొచ్చింది అంటే రివర్ రాఫ్టింగ్‌కి వెళ్ళినప్పుడు డ్రెస్ అంతా తడిచిపోయింది. సో ఇంకా అక్కడున్న కూల్ వెదర్‌కి తడిసిన బట్టలు వేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో ఇంకా వేరే డ్రెస్ తీసుకుంటే కొంచెం బాడీ అనేది వార్మ్‌గా ఉంటుంది. సో ఇంకా పర్పస్‌తో నేనైతే వేరే డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా రెస్టారెంట్‌కైతే వచ్చాము. నియర్లీ 2:30-3 ఆ టైం అయితే అయ్యింది. రెస్టారెంట్ పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. అండ్ లొకేషన్ కూడా బాగుంది. పక్కనే రివర్ కూడా వెళ్తూ ఉందనమాట. అండ్ మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడే షాల్ ఇండస్ట్రీ అని చెప్పి మనకి లిస్ట్‌లో ఇచ్చారు. బట్ షాల్ ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ అక్కడ షాప్స్ అనమాట. మనకేం మ్యానుఫ్యాక్చరింగ్ చూపిచ్చరు. ఇంకా మేము డైరెక్ట్ వైష్ణోదేవి టెంపుల్‌కైతే వచ్చాము. ఇది మనాలిలో ఉంది. అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో వైష్ణవి మాత టెంపుల్ కాకుండా ఇంకా అక్కడ ఇన్‌బిల్ట్‌గా అదర్ దేవతలు టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడే. మెయిన్ అయితే టెంపుల్‌లో వుడ్ వర్క్ అనేది అద్దిరిపోయింది. అసలు ఆ డిజైనింగ్ అంతా చెక్కతో ఎంత నీట్ ఫినిష్ అంటే అసలు చూడ్డానికి కళ్ళు కూడా సరిపోవు. అంత నీట్‌గా ఉంది అండ్ అంతే బ్యూటిఫుల్‌గా ఉంది. టెంపుల్ పైనుండి సీ ద వ్యూ గాయ్స్ అసలు ఎంత బాగుంది అంటే చూడ్డానికైతే ఇంకా బాగుంది. అండ్ స్నో ఉంటే ఇంకా బాగుండేది.
అండ్ వైష్ణోదేవి మాత అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ దేవతలు మనం పైకి అయితే ఎక్కాలి. ఒక 2, 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అండ్ అదే ఫ్లోర్స్‌లో మళ్ళీ కింద ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా మనల్ని షాప్స్ నుంచి అయితే పంపిస్తారు. ఆర్ట్ గ్యాలరీ అండ్ ఫిష్ ఫార్మింగ్ అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే అవి 5:00కే క్లోజ్ అయిపోతాయంట. మాకు ఎక్కువ టైమ్ రివర్ రాఫ్టింగ్‌కి అయితే పట్టేసింది. ఇంకా మాకు లాస్ట్ మిగిలిన ఆప్షన్ వచ్చేసి నగ్గర్ క్యాసిల్. ఇది 6కే క్లోజ్ అయిపోతుంది. సో, ఇంకా మేము ఫాస్ట్‌గా అయితే ఇక్కడికి వచ్చేసాము. అండ్ దీనికి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. యాక్చువల్లీ ఇది నగ్గర్ క్యాసిల్, ప్రీవియస్‌లీ అది క్యాసిల్. బట్ ఇప్పుడైతే దీన్ని హోటల్ కింద మార్చేశారు. అండ్ ఈ క్యాజిల్ దగ్గర మనకు దొరికేది వ్యూ పాయింట్ ఒక్కటే. యాక్చువల్లీ ఇక్కడ నగ్గర్ మ్యూజియం అని ఉంది. బట్ మ్యూజియంలో ఏమీ లేదు. ఐ విల్ షో యూ. ఇప్పుడైతే మ్యూజియంకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి కదా! సమ్ పెయింటింగ్స్ అలానే మాస్క్స్ టైప్. సో, అదొక్కటే మ్యూజియం ఇక్కడ ఉన్నది. అక్కడ మ్యూజియం చూసుకొని బయటికొస్తే మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్‌కెళ్ళిపోతాము. మధ్య మధ్యలో ఇక్కడ ఇలా కొన్ని శిలల మీద ఇలా చెక్కివినే కొన్ని ఉన్నాయి. కానీ నాకు అవేంటో తెలీదు. సారీ గైస్. అండ్ ఈ క్యాజిల్‌లో మనకు చెప్పుకోదగ్గ ప్లేస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద బాల్కనీ ఉంది కదా! సో, అది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అది కూడా ఒక వ్యూ పాయింట్ ఇక్కడ పిక్స్ అవి తీసుకోవడానికి.
తీసుకున్న ఉలెన్ డ్రెస్ అయితే ఓవర్‌వ్యూ ఇది. ఉలెన్ డ్రెస్ ఇది చాలా అంటే చాలా బావుంది. అండ్ ₹1000 అయితే పడింది నాకు. నగర్ క్యాసిల్ తర్వాత ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎర్లీ మార్నింగే లేచి షిమ్లాకైతే స్టార్ట్ అవ్వాలి. సో, ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అండ్ బయటకొచ్చిన తర్వాత ఇక్కడ నగర్ క్యాసిల్ ఉండే స్ట్రీట్‌లోనే ఒక వ్యూ అనమాట అది. చాలా బావుంది. అసలు ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నట్టే ఉంది. దిస్ ఈజ్ ద వ్యూ. అసలు స్ట్రీట్ ముందరికెళ్తే అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే బిల్డింగ్స్ అండ్ లైటింగ్స్ చాలా అంటే చాలా బావుంది. సో, ఇది గాయ్స్ మా 3 డేస్ మనాలి ట్రిప్. నెక్స్ట్ వ్లాగ్ షిమ్లాలో కలుద్దాము. బాయ్ గాయ్స్, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.